నేను ఏ ఒక్కరి మీదనో ఆరోపణలు చేసి గత ప్రభుత్వాల మీద నెట్టేసి మా ప్రభుత్వం బాధ్యత నుంచి మేము తప్పించుకోవాలని మేము అనుకోవడం లేదు అధ్యక్ష. అదేవిధంగా రిక్రూట్మెంట్కి వస్తే 2017లో ఒక రిక్రూట్మెంట్ చేసి 8792 మంది టీచర్లను రిక్రూట్ చేస్తే నేను రాగానే ఈ రిక్రూట్మెంట్స్ ఇమ్మీడియట్గా చేయాలా అని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 55 రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి దాదాపుగా 11,063 మంది టీచర్ రిక్రూట్మెంట్ చేసినాం. అందులో కొద్దిమంది జాయిన్ కానట్టున్నారు. 10,000+ టీచర్స్ మేము రిక్రూట్ చేసినాం అధ్యక్ష. అట్లనే 20 సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేక దాంట్లో భాషా పండితులు కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, రిలేటెడ్ వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు లేకుంటే 20 సంవత్సరాల నుంచి అంటే వాళ్ళు రిటైర్ అయినా కూడా ప్రమోషన్ రాదేమనుకునే పరిస్థితి నుంచి దాదాపుగా 21,000 పైచిలకు టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 7-8 సంవత్సరాల నుంచి బదిలీలు జరగక చాలామంది బాధపడుతుండే 36,000 మంది టీచర్లను చిన్న ఆరోపణ లేకుండా బదిలీలు చేసినాం అధ్యక్ష. మీకు గ్రామీణ ప్రాంతాల పరిస్థితులు తెచ్చు టీచర్ల యొక్క రాజకీయ చతురత మీకు తెలుసు. కలెక్టర్లనైనా మనం బదిలీలు చేయొచ్చు, కానీ టీచర్లను బదిలీ చేయడం అంత ఆశామాసిగా జరిగేది కాదు. ఒక కలెక్టర్ని కావాలంటే మనం ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేస్తే మనం అవలీలగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ ఒక టీచర్ని ఎక్కడైనా బదిలీ చేయాలన్నా మనం వాళ్ళని అంత ఆశామాసిగా ఉండదు. అట్లాంటిది 36,000 మంది టీచర్లను చిన్న ఆరోపణ కూడా ఎదుర్కోకుండా మా ప్రభుత్వం బదిలీలు చేయగలిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు కొన్ని విషయాలను నేను ఈ సభ ద్వారా మన తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో సబ్జెక్టు కరెక్షన్ నాకున్న సమాచారం మేరకు నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్ 26,106. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 16,86,343 మంది విద్యార్థులు ఉన్నారు. మన స్కూల్ ఎడ్యుకేషన్ బడ్జెట్ మనం పెట్టుకున్నది 19,341 కోట్ల రూపాయలు అధ్యక్ష. చైర్మన్ సార్, ఒక్క స్టూడెంట్ మీద యావరేజ్గా 1,08,000 రూపాయలు ప్రభుత్వంలో చదువుకుంటున్న విద్యార్థి మీద మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నాను. గవర్నమెంట్లో లోకల్ బాడీ స్కూల్స్ 26,106 పాఠశాలలు ఉంటే అందులో చదువుకుంటున్న విద్యార్థులు 16,86,343 మంది ఉంటే ఆ స్కూల్ ఎడ్యుకేషన్ బడ్జెట్ 19,341 రూపాయలు మనం ఖర్చు పెడితే ఒక్క స్టూడెంట్ మీద 1,08,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో 1,023 స్కూల్స్ ఉంటే 6 లక్షల మంది అప్రాక్సిమేట్గా 6 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఒక్క స్టూడెంట్ మీద 96,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. ఈరోజు నేను తమరి ద్వారా సహచర సభ్యుల్ని తెలంగాణ సమాజంలో పౌర సమాజంలో పౌర హక్కుల నుంచి సివిల్ సొసైటీస్లో పనిచేసే వాళ్ళని నేను అడుగుతున్నా, ప్రభుత్వం ఎక్కడ విఫలమైంది అధ్యక్ష? ఈరోజు ఒక్క స్టూడెంట్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,08,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతుంది అని అంటే ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకునే ప్రైవేటు స్కూల్లో తల్లిదండ్రులు పే చేసే ఫీజు పర్ మంత్ 2,000, 3,000, 4,000 వేసుకున్నా కూడా సంవత్సరం మొత్తం కలిపితే కూడా 50,000 రూపాయలు తల్లిదండ్రులు ఆ విద్యార్థుల మీద ఖర్చు పెట్టడం లేదు. కానీ అదే రాష్ట్ర ప్రభుత్వము ఒక విద్యార్థి మీద 1,08,000 రూపాయలు డే స్కూల్ పిల్లల మీద పెడితే 96,000 రూపాయలు రెసిడెన్షియల్ పిల్లల మీద రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకునే పిల్లల మీద మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష.